ఛాయా ఉషాదేవ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః. శ్రీ సూర్య భగవాను గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఒక్కొక్క నెలలో సూర్యుడిని ఒక్కొక్క పేరుతో పిలవాలని పండితులు అంటూ ఉంటారు. ఆ పేర్లు 1 మిత్ర, 2 రవి, 3 సూర్య, 4 భాను, 5 ఖగ, 6 పోష, 7 హిరణ్యగర్భ, 8 మరీచి, 9 ఆదిత్య, 10 సవిత, 11 అర్క, 12 భాస్కరుడు. వాసుదేవుని ద్వాదశాక్షరి మంత్రమే ద్వాదశాదిత్యుల రూపంలో ప్రకాశిస్తూ ఉంటుందని అంటారు. ప్రత్యక్ష దైవమైన సూర్యుడు నమస్కార ప్రియుడు, ఐశ్వర్య ప్రదాతయే కాక ఆరోగ్య ప్రదాత కూడాను. సూర్యుడు శ్వేతవర్ణంలో ఉంటారు. సూర్యుడిది ఏకచక్ర రథం, దానికి 7 గుర్రాలు పోంచి ఉంటాయి. సూర్యభగవానుడు మాఘశుద్ధ సప్తమి నాడు ఆవిర్భవించారు. ఆ తిథినే రథసప్తమి అన్నారు. సూర్యుడు తన దిశను ఉత్తరానికి మార్చుకునే తిథియే రథసప్తమి. ఆ రోజు స్నానం ఇలా చేయాలి. 7 జిల్లేడు ఆకులు లేదా 7 చిక్కుడు ఆకులను తీసుకుని ఆకులపై రేగుపండ్లను పెట్టి తలపై ఉంచి స్నానము చేస్తూ ఈ శ్లోకం చదువుకోవాలి. జననీ త్వం హి లోకానాం సప్తమీ సప్త సప్తికే సప్తవ్యాహృతికే దేవి నమస్తే సూర్యమాతృకే. జిల్లేడు ఆకుల్ని సూర్యుడి పేరుతో అర్కపత్రాలు అని పిలుస్తారు. 7 జిల్లేడు ఆకులు సప్తాస్వాలకి గుర్తు. అంటే 7 జన్మల్లో చేసిన పాపాలు పోతాయని అంటారు. అవి 1 ఈ జన్మలో చేసిన పాపము, 2 జన్మాంతరములో చేసినది, 3 మనసు ద్వారా చేసినది, 4 మాట ద్వారా చేసినది, 5 శరీరం ద్వారా చేసినది, 6 తెలిసి చేసినది, 7 తెలియక చేసినది. ఇలా 7 పాపాలు కూడా రథసప్తమి రోజున జిల్లేడు ఆకులపై రాగి పండ్లు ఉంచి తల మీద ఉంచుకొని స్నానం చేయటం వల్ల ఆ పాపాలు పోతాయి అని అంటారు. చిక్కుడుకాయలో 7 గింజలు ఉంటాయి. అవి సూర్యునికి ప్రతీకగా భావిస్తారు. కనుక ఆ రోజు చిక్కుడుకాయలను రథాకారంగా అమర్చి మధ్యలో చిక్కుడు ఆకును ఉంచి గంధంతో సూర్యనారాయణమూర్తి ప్రతిమను చేసుకొని పూజిస్తారు. ఆయన పుట్టినరోజు కనుక ఆ రోజు జీవహింస చేయరు. కూరగాయలను కూడా కత్తితో తరిగి హింసించరు. ఆ రోజున కొందరు ఉపవాసం కూడా ఉంటారు. ఆ రోజు స్వామికి పాలు, పాయసాన్ని నివేదన చేస్తారు. ఎలాగంటే ఆ రోజు ఆవు పేడతో చేసిన పిడకలతో మంటను రాజేసుకుని ఒక ఇత్తడి పాత్రను తీసుకుని దానికి పసుపు రాసి గంధపు బొట్లు పెట్టి ఆ గిన్నెని ఆ పొయ్యి మీద ఉంచి ఆ గిన్నెలో ఆవు పాలను వేసి పొంగుతూ ఉన్నప్పుడు కొంచెము బెల్లము, బియ్యము తీసుకొని పొంగుతూ ఉన్నప్పుడు ఒకసారి ఆ బియ్యము వేస్తారు, రెండవసారి కూడా అలాగే వేస్తారు, మూడవసారి కూడా వేస్తారు. అప్పుడు ఆ పాయసాన్ని తయారు చేస్తారు. ఆ పాయసాన్ని చిక్కుడు ఆకులో ఉంచి నైవేద్యం పెడతారు. ఆ రోజు ఆదిత్య హృదయం, సూర్య స్తోత్రాలు చదువుకుంటే మంచిది. జిల్లేడు ఆకులపై రేగిపండ్లు పెట్టి తల మీద ఉంచుకుని స్నానం
చేస్తూ వాటిని జార విడచటం వల్ల కామ క్రోధాదులను విసర్జించుటయే అని పండితులు అంటూ ఉంటారు. కేవలం రథసప్తమి నాడే కాక మాఘమాసములోని అన్ని ఆదివారములలోనూ సూర్యభగవానుని పూజించటం సాంప్రదాయంగా వస్తూ ఉన్నది. ఛాయ ఉషాదేవ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః.